భద్రాచలం పీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ హైదరాబాద్లోని సీఎం నివాసంలో కుటుంబ సభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావు తమ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. గత కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలు ప్రారంభించి సక్సెస్ అవుతుంది. ఇప్పటికే పలువురు పీఆర్ఎస్ నేతలు కండువాలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ లో సీఎం ను కలిసి చర్చలు జరిపారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో గులాబీ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుతం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. కానీ కాంగ్రెస్ లో ఆయనకు సీట్లు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకుని గెలుపొందారు తెల్లం వెంకట్రావు.